నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. 7 అడుగుల బంధం 7 జన్మల అనుబంధం అంటారు. గత 17 సంవత్సరాలుగా ఎన్నో జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 04040500606 మరియు 04040500616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ముందుగా మీరు నిర్వహించే సేవా కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. మనం ఈ నెల 30వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు వివాహానికి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు, అయ్యో మా పిల్లలకి సంబంధాలు చాలా వస్తున్నాయి కానీ కుదురుతాయి అనుకుంటున్నాము, మళ్ళీ కుదరట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ, అలాగే జాతకంలో ఏవైనా కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన ఆ కుజదోషం కూడా సరిదిద్దబడుతుంది. కాబట్టి ఇటు మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, మన హిందూ వెడ్లాక్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అసలు రిజిస్టర్ చేసుకోని వాళ్ళు కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకున్నంత మాత్రాన వారు వివాహ యోగ్యతని త్వరగా పొందుతారు. అలాగే చక్కటి దాంపత్య జీవితాన్ని కూడా అనుభవిస్తారు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మన లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతం. ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తాం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే అర్చకుల్ని, ఘనపాఠీల్ని, పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. ఎందుకు? మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం అన్నది అది ఎవరి మీదో కాదు బాధ్యత, అది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మనం ఎవరమైతే సనాతన ధర్మాన్ని నమ్ముతూ సనాతన ధర్మంలో జీవిస్తున్నామో వారందరి యొక్క బాధ్యత సనాతన ధర్మాన్ని నిలుపుకోవటం. నిజానికి అర్చకులు, పురోహితులు, ఘనపాఠీలు వారి వృత్తి విద్యను వదిలేసి అయ్యో మాకు వివాహాలు కావట్లేదు కదా అని వారు కనుక ఉద్యోగాన్వేషణలో పడితే వాళ్ళు త్వరగానే ఉద్యోగాన్ని పొందగలుగుతారు. కాకపోతే ఏం జరుగుతుంది? మన సృష్టి ధర్మం దెబ్బతింటుంది, మన సనాతన ధర్మం దెబ్బతింటుంది. ఎందుకు? మనకి మంచి చేయించే వాళ్ళు ఉండరు. అలాగే ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత దానికి ముక్తిని ప్రసాదించాలన్నా కానీ మంత్రోక్తంగా చేసేటటువంటి వారు ఉండరు. నిజానికి సృష్టి ధర్మమే దెబ్బతింటుంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని నిలుపుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి అందరం కూడా మనం వారిని ఒక రకంగా ఎడ్యుకేట్ చేయాలి. అయ్యో పురోహితులు, అర్చకులు, ఘనపాఠీలు అందరూ కూడా వీళ్ళేమీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే తక్కువేమీ కాదు. వాళ్ళు ఒక నెలంతా కష్టపడి సంపాదించేది వీళ్ళు వాక్శుద్ధి ఉంటే కనుక చక్కగా వాళ్ళు ఒక క్రతువు చేసి సంపాదిస్తారు అని మనం వాళ్ళకి తెలియచేస్తూ, పైగా ఏంటి ఈ పౌరోహిత్యము చేసేటటువంటి వారికి ఏంటి భార్యాస్థానం యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు భార్యని ఎంతో పదిలంగా చూసుకుంటారు. పైగా కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం చూడండి, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో కదిలిచ్చామనుకోండి, వాళ్ళు వీకెండ్స్ వస్తే కానీ భార్య పిల్లలతో గడపలేరు. అది కూడా ఏదైనా పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అది కూడా కష్టసాధ్యమే. ఎప్పుడో ఒక 4-5 గంటలు పిల్లలు నిద్రపోయే ముందు వస్తారు వాళ్ళు, పిల్లలు నిద్ర లేవకముందే వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాంటప్పుడు వారికి కుటుంబీకులతో అనుబంధం కొంచెం బలహీనంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ పురోహితులు అలా కాదు, చాలా చక్కగా చాలా కాలం పాటు కుటుంబంతో గడిపేటటువంటి అవకాశం ప్రతి రోజులో కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం బేరీజు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని అయ్యో మనం పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి ఇవ్వటం తప్పేమీ కాదు, వారు కూడా ఎంతో చదువుకుంటే కానీ ఈ క్రతువు చేయించలేరు. చాలామంది అనుకోవచ్చు అవి చేయించడం ఏమన్నా గొప్ప అని, కానీ ఒకసారి చేసి చూడమనండి. ఇప్పుడు చెప్పటం చాలా తేలిక అందరికీ కూడా, కానీ అది ఆచరణలో పెట్టడానికి మనం మొదలుపెట్టినప్పుడు అది ఎంత స్పష్టంగా పలకాలి. ఒక్కొక్క మంత్రాన్ని మనము స్వాహాకారంతో పిలుస్తూ ఉంటే ఆ మంత్రాధిష్టాన దేవత వచ్చి అక్కడ స్వాహాకారంతో స్వీకరిస్తూ ఉంటారు. అదే వాక్శుద్ధి లేకపోతే, నీకు అసలు ఎలా పలకాలో కూడా తెలియకపోతే స్వాహాకారంతో భగవంతుడిని పిలిచినా వచ్చేటటువంటి భగవంతుడు ఉండాలి కదా, నువ్వు తప్పులు పిలిస్తే ఆయన రాడు కదా. కాబట్టి అలాంటి వాక్శుద్ధి ఉన్నటువంటి వారిని మనం తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి వారికి మన పిల్లల్ని ఇవ్వటానికి మనం కూడా
చక్కగా ముందుకు రావాలి. నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అర్చకత్వం పౌరోహిత్యం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని ఇలాంటి వారికి ఇవ్వడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఏమన్నా అంటే మా అమ్మాయి మా మాట వినటం లేదండి అని ఏదో ఒక రకంగా అడ్డుపుల్ల వేస్తున్నారు. అలా కాకుండా మనం మన పిల్లలకి మనం నచ్చచెప్పగలగాలి. నచ్చచెప్పి వీరిని వివాహం చేసుకునేటట్టుగా మనం మరల్చగలగాలి. మేము మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఇప్పటికీ దాదాపు 8 మంది అర్చకులకు వివాహం చేసాం. అర్చకులు, పురోహితులు, ఘనాపాటీలు, వేదం చదువుకున్నటువంటి వారికి. అలాగే ఇంకొక 18 మంది అమ్మాయిల్ని మనం వీరిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధత పరచగలిగాం. కాబట్టి ఇదేమీ తక్కువ సంఖ్య కాదు. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి ఒక టెలిఫోన్ నెంబర్కి ఈ అమ్మాయి వాళ్ళు పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనాపాటిని వివాహం చేసుకుంటారట అని ఒక టెలిఫోన్ నెంబర్ ఇస్తే మేము చక్కగా వారి వివరాలన్నీ కూడా తీసుకుని వారికి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తామమ్మా. అలాగే మా జ్యోతి మ్యాట్రిమోనీ యందు, హిందూ వెడ్లాక్ యందు పనిచేయుటకు మన రిలేషన్షిప్ మేనేజర్స్ కావాలి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు అంటే మల్కాజ్గిరి, సఫిల్గూడ, నేరేడ్మెట్, క్రాస్ రోడ్స్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికైతే వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. గృహిణులైతే ఇంకా చాలా మంచిది. ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గృహిణులుగా ఉన్నామండి అంటూ ఇంట్లో వారి కాలాన్ని వెళ్ళబుచ్చే కంటే కూడా ఒక ఉద్యోగం అయినా పైగా ఏంటి వివాహం కుదర్చడం అనేది ఏమీ చిన్న విషయం కాదు. మా సంస్థలో పనిచేసేటటువంటి ప్రతి సిబ్బంది కూడా ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మా ద్వారా వివాహం కుదిరితే వారి కుటుంబీకులకే కుదిరినంతగా అంతగా సంబరపడిపోతారు. ఎందుకు అది ఎంత బాధ్యతాయుతమైనటువంటి పనో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటి పెళ్లి కుదర్చడం అన్నది సామాన్యమైనటువంటి విషయమే కాదు. సామాన్యమైనటువంటి విషయమేమీ కాదు. కాబట్టి చాలా గొప్పనైనటువంటి విషయము. దానిలో ఎంతో ఆనందం కూడా ఉంటుంది. ఒక చక్కటి పని చేశాము అన్నటువంటి తృప్తి మన మనసుకి కలుగుతుంది. కాబట్టి అలాంటి తృప్తిని ఆస్వాదించాలనుకున్నటువంటి వారు, అలాగే ఇలా సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు, సేవా దృక్పథం అనగానే మీరు ఏదో ఫ్రీగా వచ్చి మా ఆఫీసులో పనిచేయమని చెప్పట్లేదు. మీకు మీ పనికి తగినటువంటి వేతనం కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఏంటి సేవా దృక్పథం అనగానే నేనేమనుకుంటున్నానంటే సేవా దృక్పథం అంటున్నారు కదా అంటే ఉచితంగా వెళ్ళి ఏమన్నా పని చేయించుకుంటారేమో. అలా కాదు, వారికి తగినట్టుగా మనం వేతనం కూడా ఇస్తాము. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే వారి వివరాలన్నీ కూడా మనం తీసుకొని వారికి తగినట్టుగా మనం వేతనం ఇచ్చి మన సంస్థలో పనిచేయడానికి ఏర్పాటు చేసుకుంటాం. ఓకే అండి. అలాగే ప్యాకేజెస్ గురించి చెప్పండి. ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి? మన సంస్థల్లో అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే 6 నెలల కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్. దీంతో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసి అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. అలాగే దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు కృష్ణ పుష్కరాలు నడుస్తున్నాయి కదండి. సో ఈ కృష్ణ పుష్కరాల్లో స్నానం ఎలా ఆచరించాలంటారు? దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ముందుగా మనము నదీ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. మనకి సామాన్యంగా చూడండి, ఎవరిని చూసినప్పటికీ కూడా చిన్నతనం నుంచి కూడా చాలా ఎక్కువగా ఉండేది ఏంటి, మనిషికి అహంకారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అహంకారం అనేది ఎందుకు వస్తుంది? చిన్న చిన్న విషయాలకి కూడా అహంకారం రావచ్చు. ఎందుకు? కొంతమందికి వారికి చాలా విద్య వచ్చన్నటువంటి అహంకారం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో పనిలో నేను చాలా గొప్ప నేర్పరిని అన్నటువంటి అహంకారం ఉండొచ్చు. ప్రతిదానికి కూడా ఉండేది ఏంటి, మనిషికి అహంకారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం నదిని చూసి ముఖ్యంగా నేర్చుకోవలసింది ఏంటి? పైగా ఈ అహంకారం మనం దేని మీద చూపిస్తూ ఉంటాము. మనం అహంకారం చూపించడానికి ఇది అని అక్కర్లేదు. ఎవరన్నా మనల్ని మెచ్చుకున్నా కూడా మనలో అహంకారం అనేది పెళ్ళిబుక్కుతుంది. అలాగే ఎవరన్నా కానీ మనల్ని నీచంగా మాట్లాడినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి అహంకారం అనేది పెళ్ళిబుక్కి వారు అన్న మాటల కంటే 4 మాటలు అంటేదాకా మనకి ఆగదు. ఎందుకో అయ్యో ఎదుటివాడు ఏదో మాటలు అన్నాడు, వాడి పాపాన వాడి పోతాడు అని అనుకునేటటువంటి వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వాడు ఒక మాట అంటే వీడు 4 మాటలని కానీ రాడు. ఎందుకు? అహంకారం. వాడెవడు నన్ను అనడానికి అనేసి ఆ అహంకారం. కానీ మనం నదిని చూసి నేర్చుకోవలసింది చాలా ఉందమ్మా. నది ఎక్కడ పుడుతుంది? ఇప్పుడు మన ఈ కృష్ణవేణినే తీసుకోండి. ఈ కృష్ణా నది
సహ్య పర్వతాల మీద మహారాష్ట్రలో పుట్టింది. పుట్టి అది మహారాష్ట్ర అంతా కూడా ప్రవహిస్తూ మన ఆంధ్రప్రదేశ్లోని మరియు తెలంగాణ జిల్లాలలో, తెలుగు జిల్లాలలో కూడా ప్రవహిస్తూ చివరికి హంసల దేవిలో సాగర సంగమంలో కలుస్తుంది. ఇలా హంసల దేవిలో సాగర సంగమంలో కలిసేటప్పుడు మరి నది అనగానే ఏంటి, నది జలాలు అనగానే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అవి తాగడానికి ఉపయోగకరమైనటువంటి నీరుగా ఉంటుంది. పైగా సస్యశ్యామలమైనటువంటి పంటని పండించగలిగినటువంటి స్థితిని ఆ నీరు కలిగి ఉంటుంది. మరి అంతలా ప్రవహించుకుంటూ వస్తున్నటువంటి నీరు ఆ నది అలా ప్రవహించుకుంటూ వచ్చేటప్పుడు ఎన్నో కొండలని దాటుకుంటూ వస్తుంది. ఎన్నో కొండలను తాకినప్పుడు దానికి ఒత్తిడి ఉంటుంది కదా, ఒరిపిడి ఉంటుంది కదా. అయ్యో, నేను ఇంత చక్కగా ప్రవహిస్తూ ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి జీవాధారమై ఉన్నాను, నన్ను ఈ కొండలు కొట్టడం ఏంటి అనేది అహంకరించింది అనుకో, అసలు మనం బతకగలుగుతామా? లేదే. అలా కాకుండా అది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎంతో చక్కటి ఔషధీతుల్యమైనటువంటి ముక్కలపై నుంచి అది ప్రవహిస్తూ వస్తుంది నీరు. అలా ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఆ నీరు, అమ్మో నేను చాలా చక్కటి ఔషధీతుల్యమైనటువంటి మొక్కల మీద నుంచి ప్రవహిస్తున్నాను అని ఏమన్నా నది అహంకరిస్తుందా? లేదే. అలాగే ముళ్ళ పొదల మించి ప్రవహిస్తూ ఉంటుంది. ముళ్ళ పొదల మించి ప్రవహించేటప్పుడు ఆ నదీమ తల్లి వీపుని ఆ ముళ్ళ పొదలు చీరేస్తూ ఉంటాయి. మరి అలా నదీమ తల్లి అలా ముళ్ళ పొదల మీద నుంచి ప్రవహించేటప్పుడు నేనేంటి, నా గొప్పతనం ఏంటి, నేనేంటి ఈ ముళ్ళ పొదల మీద నుంచి ప్రవహించటం అని ఏమన్నా అలా అహంకరిస్తుందా? లేదే. చివరికి అలా ప్రవహిస్తూ ఏం చేస్తుంది, ఆ నది సాగరంలో కలుస్తుంది. మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిందేంటి, అయ్యో ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ మానవ జన్మ రాదు. ఈ వచ్చినటువంటి మానవ జన్మని నేను ఇప్పుడే సార్థకం చేసుకోవాలి. ఎప్పుడో నేను సార్థకం చేసుకుంటానంటే అది అయ్యేటటువంటి విషయం కాదు. నేను ఇప్పుడే సార్థకం చేసుకోవాలి. ఏ రకంగా మనము ఆ నదిని ఉపమానంగా తీసుకుని, అయ్యో ఆ నది జీవనది, ఇన్ని కోట్ల మందికి జీవాధారమైనటువంటి నది, ఈ నది నీళ్లకు తాగే కదా నేను బతుకుతున్నాను, ఈ నది ద్వారా పండిన పంట తినే కదా నేను బతుకుతున్నాను. కాబట్టి ఈ నదికి నేను గౌరవించాలి. ఈ నది నేర్పించేటటువంటి పాఠాలను నేను కొన్నింటినన్నా కూడా నేను నేర్చుకోవాలి. ఈ నది ఎంత నిర్మలంగా, ఎంత నిష్కల్మషంగా, ఎంత స్పష్టంగా ఉందో నేను కూడా నా మనసుని అలా సరిదిద్దుకోగలగాలి. నేను కూడా ఎప్పుడూ కూడా ఒకరికి ఉపకారం చేసేటట్టుగా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి అని మనము ఒక నిర్ణయానికి రావాలి. నిజానికి నదీమ తల్లి చూడండి, ఇప్పుడు దానిలో మనం పసుపు కుంకాలేసి నమస్కరిస్తాము. అలా నమస్కరించాడు కదా అని మనల్ని ఏమన్నా ఉవ్వెత్తున మనల్ని ఏమన్నా పొంగేటట్టు చేస్తుందా? లేదే. లేకపోతే ఒక శంకర భగవత్పాదుల లాంటి వారు, లేకపోతే పరమాచార్య లాంటి వారు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మన జయేంద్ర సరస్వతి మరియు శృంగేరి పీఠాధిపతులైనటువంటి వారందరూ కూడా, పీఠాధిపతులందరూ కూడా అక్కడ మనకి స్నానం చేస్తున్నారు కదా అని నది ఏమన్నా విర్రవీగుతుందా? విర్రవీగదే. ఇంత గొప్పనైనటువంటి వాళ్ళు స్నానం చేస్తే మనం పునీతులమవుతాం. ఎందుకు? ఆ గొప్పనైనటువంటి పీఠాధిపతుల శరీర స్పర్శతో ఆ నీరు ఇంకా చక్కటి శక్తిని పొందింది కదా. ఆ నీటిలో మనం ఆ పరిసర ప్రాంతాలలో స్నానమాచరించటం వల్ల మనం కూడా గొప్ప యోగ్యతని పొందుతాము. మరి ఆ నీరేమన్నా అయ్యో ఇంత గొప్పవాళ్ళు నాలో స్నానాన్ని ఆచరించారని విర్రవీగుతుందా? అలాగే ఒక ధూర్తుడు వచ్చాడు. ఒక ధూర్తుడు వచ్చి అదే నీటిలో మలమూత్రాలని విసర్జించాడు. నదీ నీటిలో అలా మలమూత్రాలని విసర్జించకూడదు. ఇలా విసర్జించాడు అని ఆ నది నీరేమైనా కిన్నురాలవుతుందా? లేదే. కాబట్టి నదీ ప్రవాహాన్ని చూసి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఓకే అండి, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు వాసంతి అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి మాట్లాడుతున్నారండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా కజిన్ ఉన్నారండి. పేరండి? పేరేమో కిరణ్ అండి, అబ్బాయి పేరు. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ 83లో పుట్టారండి. మీరు ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళం అండి. ఇంటి పేరండి? ఇంటి పేరు కాజా. గోత్రం అమ్మా? కాశీపత్త గోత్రం అండి. ఏం చదువుకున్నారండి అబ్బాయి? అబ్బాయి పాలిటెక్నిక్ చదివాడండి. బిజినెస్ చేస్తున్నారండి. బిజినెస్ చేస్తున్నారు. ఎంత ఆదాయం ఉంటుందండి? బిజినెస్ మీద పర్ మంత్ 40,000 దాకా వస్తుందండి.
అంటే వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు? అంటే మామూలుగా మీడియంగా చదువుకొని హౌస్ వైఫ్ లాగా ఇంట్లో ఇల్లు చక్కదిద్దుకునే అమ్మాయికి చాలనుకుంటున్నారండి. సరే అండి, మీరు ఏం చేస్తారంటే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మనం చక్కటి సంబంధాలను చూపిస్తాము, తగిన సేవలు అందజేస్తాము. అలాగే బ్రాహ్మణులు వ్యాపారం అనేసరికి కూడా అమ్మాయిల తల్లిదండ్రులు కొంత వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉందండి. కాబట్టి ఇది కూడా కొంత గుర్తించుకోవాలి, ఇది కూడా కొంత గుర్తుంచుకొని, అంటే వ్యాపారం ఏ వ్యాపారం చేస్తున్నారు, ఏ రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నారు, అది ఎన్ని సంవత్సరాల బట్టి చేస్తున్నారు, ఆదాయం ఎలా ఉంది అన్నది మనము గుర్తించాలి. గుర్తించి అయ్యో వ్యాపారము అనగానే ఆ సంబంధాన్ని పక్కన పెట్టేయడం కాదు, వారు ఎన్ని ఏళ్ల బట్టి వ్యాపారం చేస్తున్నారు, వీరు పెద్దలు ఏం చేసేవారు, ఇలాంటివన్నీ గమనించి వ్యాపారస్తుడికి కూడా మనము మన పిల్లని ఇవ్వచ్చు అన్నది ఆలోచించుకోవాలి. ఎందుకు మనకు ఒక నానుడి ఉంది, బ్రాహ్మణుడు వ్యాపారానికి పనికిరాడు అనేసి మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు మనకి ఇంకా అవేర్నెస్ రాలేదు, అయ్యో వ్యాపారం చేసే వాళ్ళు కూడా బ్రాహ్మణుల్లో ఎంతోమంది ఉన్నారు అన్నటువంటి ఆలోచన మనకి కలగట్లేదు. మనం పనికిరాము వ్యాపారానికి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అలా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతో చక్కగా ఎన్నో ఏళ్ల బట్టి వారి సంస్థని నిభాయించుకుంటూ వస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇది గమనించి పిల్లవాడు చేస్తున్నటువంటి వ్యాపారం ఎన్నేళ్ల బట్టి చేస్తున్నాడు, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, ఇలాంటివన్నీ కూడా చూసుకొని కుటుంబ పరిస్థితిని కూడా గమనించి వ్యాపారస్తునికి కూడా మన పిల్లనివ్వటంలో తప్పలేదండి. ఇది కొంచెం గమనిస్తే కనుక బాగుంటుంది. ఓకే అండి. సో కృష్ణా పుష్కరాల ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు కదా, అది చెప్పండి. మరి అలా నది గొప్పనైనటువంటి వారు స్నానం చేసినప్పటికీ కూడా అది ఏమీ విర్రవీగదు. అలాగే ఎవరైనా ధూర్తుడు ఆ నదిలో మలమూత్ర విసర్జన చేసినప్పటికీ కూడా ఆ నది ఏమీ పట్టించుకోకుండా తను ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. సాగర సంగమంలో కలవటానికి మనం కూడా నేర్చుకోవలసింది ఏంటి, నది ఎంత స్పష్టంగా ఉండి మనకందరికీ కూడా ఉపకారం చేస్తూ ఉంటుందో, మంచి చెడులని బేరీజు వేసుకోకుండా తాను చేయవలసినటువంటి ఉపకారం చేసి వెళ్ళిపోతూనే ఉంటుంది నదీమ తల్లి. మరి మనకి మానవ జన్మ వచ్చింది, ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విఘ్నత ఉండి తీరుతుంది. వీడెందుకు పనికిరాడు అన్నటువంటి వాడు ఎవ్వడూ ఉండడు. ఎందుకు అంతటి రామచంద్రమూర్తి చెప్పాడు, ఇన్ని కోట్ల మందిలో వీడు దీనికి పనికిరాడు అని చెప్పడానికి ఏదీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఏదో ఒక విద్వత్తుని పెడుతూనే ఉంటాడు. కాకపోతే ఏంటి, కొంతమంది బద్ధకంతో దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యరు. మనమేం చెయ్యాలి, వారిలో ఉన్నటువంటి విద్వత్తుని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యాలి. మరి నది సాగర సంగమంలో కలిసేటంత వరకు కూడా ఎలాగైతే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా విర్రవీగకుండా, అహంకరించకుండా, కుంగిపోకుండా ఉంటుందో మనం కూడా అలా ఉండగలగాలి. ఎందుకు ఇప్పుడు మనం చూడండి, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ కూడా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు తట్టుకోలేక. అమ్మ తిడితే కోపం పిల్లలకి, తండ్రి మందలిస్తే కోపం, లేకపోతే ప్రేమ విఫలమైతే మళ్ళీ కోపం. వాళ్ళ కోపంతో ఏంటి ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము నదీమ తల్లి నుంచి నేర్చుకోవలసినటువంటి గుణపాఠాల్లో ఒక రకంగా మనము దాని గురించి తరచి కనుక నేర్చుకున్నట్లయితే మనం దాని నుంచి ఎన్నో విషయాలని మన మస్తిష్కంలో అట్టే పెట్టుకొని మనం దాన్ని ఆచరణలో పెట్టినట్టయితే మానవుడే మహనీయుడై తీరుతాడు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి ధనలక్ష్మి గారు. హలో హలో, ఎవరండి, మీ పేరు చెప్పండి. మా పాప పేరు తెలుసుకున్నాండి, ధనలక్ష్మి అండి. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట్రావు అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. వెంకట్రావు గారు. హలో, మీ అమ్మాయి పుట్టిన తేదీ అండి? మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. చెప్పండి. మీ అమ్మాయి పుట్టిన తేదీ? పుట్టిన తేదీ 28/10/1993 అండి. మీరు ఏ కులానికి చెందినవారండి? మేము సావుకారులం అండి, వైశ్య. ఏం చదువుకుందండి అమ్మాయి? పాప డిగ్రీ చదివిందండి. ఉద్యోగం ఏమన్నా చేస్తుందా? ఉద్యోగం చేయలేదండి, పాపకు మ్యాథ్స్ చూపిస్తున్నామండి. ఇది అవడానికి అవకాశం లేదు. సరే అమ్మా, ఇలాంటి అల్లుడు కావాలనుకుంటున్నారు మీరు? సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నామండి. సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నారు. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని
స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో కృష్ణా పుష్కరాల ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు, అది చెప్పండి. మరి అలాగే మనం కూడా ఏం నేర్చుకోవాలి? మానవ జన్మ ఎత్తినందుకు మనం అందరికీ ఉపకారం చెయ్యక్కర్లేదు. మనలో ఉన్నటువంటి విద్వత్తుతో మనము ఒక్కరికి ఉపకారం చేసినప్పటికీ కూడా ఈ జన్మ ఎత్తినందుకు మనం సార్థకం పొందినట్లే. ఆ నదీమ తల్లి తన జీవిత పర్యంతము కూడా అలా ప్రతి ఒక్కరికి ఉపకారం చేస్తూ తనని పొగిడినా, కుంగతీసినా, గొప్పవాళ్ళు స్నానం చేసినా, నీచుడైనటువంటి వాడు ఆ నదిలో మలమూత్ర విసర్జన చేసినప్పటికీ కూడా ఆ నదీమ తల్లి ఎలా మన్నిస్తూ తన జీవన గమనాన్ని నిర్దేశించుకుంటూ ఎలా అయితే పారుతూ తను ముందుకు వెళ్ళి సాగరంలో కలుస్తుందో, మనం కూడా నేర్చుకోవలసింది ఏంటి? జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా నిబ్బరంగా అలా ఉండగలగాలి. కష్టం వచ్చింది కదా అని కుంగిపోకూడదు. అయ్యో ఇప్పుడు నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను కదా, నలుగురు నన్ను మెచ్చుకుంటున్నారు కదా, నాకు కిరీటం పెడుతున్నారు కదా, నాకు ఛత్రం పడుతున్నారు కదా అని విర్రవీగకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా కుంగిపోకుండా, ఎలాంటి పొగడ్తలు లభించినా విర్రవీగకుండా నది దగ్గర నుంచి మనము చక్కటి జ్ఞానాన్ని పొందగలగాలి. అప్పుడే ఏంటి, ఇలాంటి అహంకార పూరితమైనటువంటి వాక్యాలు ఉండవు. నిజానికి చూడండి, అన్నిటికీ కూడా మా మూలం ఏంటండి? మాటే కదా. అమ్మ అన్నదానికి నీ అమ్మ అన్నదానికి చాలా తేడా ఉందా లేదా? ఈ రెండిటిని మనము బేరీజు వేసుకోవాలి. కాబట్టి మాటతోటే ఏదైనా కూడా మనం మన్ననలు పొందగలిగేది. కాబట్టి మనం ఇది తెలుసుకొని, అయ్యో ఈ మానవ జన్మ ఎత్తినందుకు నేను నా మాటతో ఒకళ్ళకి ఉపశాంతి కలిగించగలను, అలాగే నా మాటతోటి ఒకరు ఆత్మహత్య చేసుకునేటట్టుగా కూడా చేయగలను అన్నటువంటిది మనం గమనించగలగాలి. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. కొత్తగూడెం నుంచి వెంకటేశ్వర్లు గారు. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా, చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా అమ్మాయి ఉందండి. పేరండి? చైతన్య. పుట్టిన తేదీ అండి? 15/4/88 మేడం. మీరు ఏ కులానికి చెందినవారు? మాల, ఎస్సీ మాల, హిందూ మేడం. ఇప్పుడు అమ్మాయి ఏం చదువుకున్నారండి? పాప సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తుందండి, జెన్పాక్ లో ప్లీజ్. ఎంత ఆదాయం అండి అమ్మాయికి? సంవత్సరానికి 4 లక్షలండి. మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అమ్మాయికి సూటబుల్ సాఫ్ట్వేర్ సైడ్ అయితే బాగుంటుంది మేడం. సరే అండి, మీరేం చేస్తారు? సరే అమ్మా, మీరేం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో అలాగే మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి మరొకసారి చెప్పండి. తప్పకుండానమ్మా. ఈ నెల 30వ తారీఖున మనం కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు వివాహం ఆలస్యంగా అవుతున్నటువంటి వారందరూ కూడా, అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల వారు శీఘ్రగతిన వివాహ యోగ్యతని పొందుతారు. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో, మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అలాగే హిందూ వెడ్లాక్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అసలు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోముని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఇది ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతం. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి ఆచరిస్తాం. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనము ఎవరైతే అర్చకులు, ఘనపాటీలు, పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి అమ్మాయిలందరికీ కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి ఒక టెలిఫోన్ నెంబర్ ఇస్తే చాలు, మనం ఆ అమ్మాయికి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తాము. అలాగే ఈ అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనపాఠీల్ని చేసుకోవటం వల్ల మన సనాతన ధర్మం మనం నిలబెట్టుకున్నట్టు అవుతుంది. సనాతన ధర్మం నిలబెట్టుకోవడం ఇది ఎవరి బాధ్యత కాదు, ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారి ఇంట్లో ఎవరైనా అమ్మాయిని వారికి పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి ఇచ్చేటటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. కానీ వీరికి తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక, వారు కనుక వీరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వారి ఒక్క టెలిఫోన్ నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా
ఒక కుటుంబాన్ని నిలబెట్టినటువంటి పుణ్యం వారి ఖాతాలో పడిపోతుంది. కాబట్టి మనందరం కూడా సంకల్పించి వీరికి వివాహం చేయాలి, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరూ నడుం బిగిస్తే కనుక ఈ సంకల్పం చక్కగా నెరవేరుతుందమ్మా. అలాగే మన జ్యోతి మ్యాట్రిమోనీలో ఇలా హిందూ వెడ్లాక్లో కూడా పనిచేయటానికి రిలేషన్షిప్ మేనేజర్స్, అలాగే మనం మామూలుగా టెలికాలర్స్ లాగా మన సంస్థలో పనిచేయడానికి కావాల్సి ఉన్నారమ్మా. గృహిణులు అయితే చాలా మంచిది. దీనిలో మనకి క్వాలిఫికేషన్తో సంబంధం లేదమ్మా, వాక్చాతుర్యం ఉంటే చాలు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు అందున మల్కాజ్గిరి, సఫిల్గూడ, నేరెడ్మెట్, క్రాస్ రోడ్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారైతే ఇంకా చక్కగా ఉంటుంది. అంటే వారికి కూడా వచ్చి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. ఓకే అండి. సో అలాగే మీ ప్యాకేజెస్ గురించి చెప్పండి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీలో మరియు హిందూ వెడ్లాక్లో రకరకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అండి. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే అటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ అతి త్వరగా వారికి వివాహం కుదర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.